హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు వీడియోలో గోంగూర రోటి పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. వేడివేడి అన్నంలోనికి, పులావ్లోనికి చాలా రుచిగా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఒక పెద్ద గోంగూర కట్టను తీసుకొని ఒలుచుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోండి. అలాగే 15 పచ్చిమిర్చిని కూడా శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత పచ్చిమిర్చిని వేసుకొని పచ్చిమిర్చి మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కారానికి తగినట్టుగా వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిర్చి ఎక్కువ కారంగా లేవు, అందుకని 15 వరకు తీసుకున్నాను. బాగా కారంగా ఉన్న పచ్చిమిర్చి అయితే 10 తీసుకోండి, సరిపోతుంది. పచ్చిమిర్చిని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలోనికి ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ గోంగూరను 3 లేదా 4 నిమిషాల పాటు సన్నటి మంట పైన ఉడికించుకోండి. గోంగూరని మెత్తగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు రోట్లోనికి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఉల్లిపాయలను సపరేట్ చేసుకొని ఓన్లీ పచ్చిమిర్చిని మాత్రమే వేసుకోండి. కొద్దిగా కల్లుప్పు వేసుకొని బాగా మెత్తగా దంచుకోండి. ఇలా పచ్చిమిర్చిని మెత్తగా దంచుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని దంచుకోవాలి. గోంగూరను కూడా మెత్తగా అయ్యేంత వరకు బాగా దంచుకోండి. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని దంచుకోండి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని దంచుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని బాగా దంచుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఉప్పు సరిపోకపోతే వేసుకొని దంచుకోండి. గోంగూర రోటి పచ్చడి ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.